హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన మేకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చి ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక అద్భుతమైన అప్లికేషన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్లో మీరు జస్ట్ సైన్ అప్ అయితే చాలు ఫ్రెండ్స్, మీకు 151 రూపీస్ సైన్ అప్ బోనస్గా వస్తుంది. ఆ వచ్చిన అమౌంట్ అనేది గేమ్స్ ఆడి విన్ అయిన అమౌంట్ మీరు ఇన్స్టెంట్గా పేటీఎం అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ రిడీమ్ చేసుకోవచ్చు. అలాగే ఒక రెఫర్కి వచ్చేసి మీకు అప్ టు 100 రూపీస్ వరకు అనేది ఒక రెఫర్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 100% జెన్యూన్ ట్రస్టెడ్ అప్లికేషన్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ నుంచి చాలా మంది చాలా రకాలుగా అయితే ఏం చేస్తున్నారు, మీరు కూడా స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎర్నింగ్ అనేది ఈ వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీకు ఆల్రెడీ సింబల్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్న దాన్ని పెట్టేటువంటి వీడియోస్ అనేది అందరికన్నా ముందు మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ముందు వచ్చేసి నేను అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. అలాగే నేను ఈ అప్లికేషన్ నుంచి ఎంత ఏం చేశాను అనేది కూడా మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. తర్వాత ఈ అప్లికేషన్ ఎలా రిజిస్టర్ కావాలి, అమౌంట్ అనేది ఎలా ఏం చేయాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, ప్రతి ఒక్కటి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్లికేషన్ నేమ్ వచ్చేసి యోస్ విన్ అనమాట ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ మీరు నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యేటప్పుడు నేను కింద డిస్క్రిప్షన్ రెఫర్ కోడ్ ఇస్తాను. అలాగే పైన స్క్రీన్ మీద కూడా ఒక రెఫర్ కోడ్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ రెఫర్ కోడ్ని మీరు ఎంటర్ చేస్తే మీకు 151 రూపీస్ అనేది సైన్అప్ బోనస్గా వస్తుంది. ఖచ్చితంగా మీరు రెఫర్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి, లేకపోతే మీకు 151 రూపీస్ అనేది సైన్అప్ బోనస్ రాదన్నమాట ఫ్రెండ్స్. నాకు చూస్తే నేను అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నాకు 210 ఉంది కదా ఫ్రెండ్స్. ఇది నాకు ఇక్కడ మీకు వచ్చి 151 రూపీస్ అయితే ఉంది. ఇది డైలీ చెకింగ్ చేసుకుంటూ కూడా మనీ అనేది ఏం చేయొచ్చు. నాకు 151 రూపీస్ అనేది సైన్అప్ బోనస్ అది రావడం జరిగింది. తర్వాత నేను వచ్చేసి గేమ్స్ ఆడి 210 రూపీస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. మినిమం విత్డ్రా వచ్చేసి 200 రూపీస్ అన్నమాట ఫ్రెండ్స్. 200 రూపీస్ అయిన తర్వాత ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకొని మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 100% జెన్యూన్ ట్రస్టెడ్ అప్లికేషన్. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను విత్డ్రా మీద క్లిక్ చేస్తాను. మీకు ఇక్కడ మీకు ప్లీజ్ యాడ్ బ్యాంక్ అకౌంట్ అక్కడ విత్డ్రా అనేది ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్ అనే అకౌంట్లో ఎలా అయితే పేరు అయితే ఉంటుందో అలా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్, యూపీఐ ఐడి, అలాగే ఈమెయిల్ ఐడి ఇచ్చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ క్లిక్ చేయండి. 1 or 2 అవర్స్లో మీకు బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయిన తర్వాత మీరు టోటల్గా అయితే విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ నుంచి మనీ ఎలా రిజిస్టర్ కావాలి, తర్వాత మనం మనీ అనేది ఎలా ఏం చేయాలనేది క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ మీద క్లిక్ చేస్తాను, మీకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత సైన్ అప్ బోనస్ 151 రూపీస్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కనిపించిన తర్వాత ఇక్కడ కిందికి వస్తే మీకు రిజిస్టర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ సైడ్కి అయితే రిజిస్టర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తాను. మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఎలా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 6 digit ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఒక పాస్వర్డ్ 8 letters సంబంధించి, లేకపోతే 6 to 32 letters ఉన్నటువంటి ఏదైనా పాస్వర్డ్ గుర్తున్నటువంటిది ఇక్కడ పెట్టుకోండి. తర్వాత పైన ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఇక్కడ రికమెండేషన్ కోడ్ అంటే రెఫర్ కోడ్ అనమాట ఫ్రెండ్స్. నేను కింద డిస్క్రిప్షన్ అలాగే పైన స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను రెఫర్ కోడ్ అనేది. ఆ రెఫర్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇన్స్టెంట్గా 151 రూపీస్ అనేది మీ అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడ ఇలా అయితే వచ్చింది కదా, ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో దాంతో మీరైతే లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ అప్లికేషన్ అయితే చూపిస్తుంది పైన. ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ అయితే లాగిన్ అయితే కనిపించు. లాగిన్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఎలా ఆల్రెడీ చూపించడం జరిగింది. ఇప్పుడు మనీ అనేది ఎలా ఏం చేయాలి, ఎలా విత్డ్రా చేసుకోవాలి, ప్రతి ఒక్కటైతే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సార్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు 5 ఆప్షన్లు అయితే కనిపిస్తాయి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నేను రీఛార్జ్ సెక్షన్, ఇన్వైట్ సెక్షన్ అయితే ఉంటుంది, హోమ్ సెక్షన్, రిక్వెస్ట్ సెక్షన్, మై సెక్షన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఈ అప్లికేషన్ నుంచి మనీ అనేది 200 రూపీస్ మినిమం విత్డ్రా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం విత్డ్రా చేసుకోవాలనుకుంటే మినిమం 200 రూపీస్ రీఛార్జ్ చేయాలని ఫ్రెండ్స్. మినిమం విత్డ్రా వచ్చేసి 200 రూపీస్, మినిమం రీఛార్జ్ కూడా వచ్చేసి 200 రూపీస్ అని ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం ఒక్కసారి విత్డ్రా చేసేటప్పుడు 200 రూపీస్ కింద రీఛార్జ్ చేశారని ఫ్రెండ్స్. మీరు మరోసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, మనీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు విత్డ్రా చేసేటప్పుడు మటుకు ఒక 200 రూపీస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రీఛార్జ్ క్లిక్ చేసి మీరు ఫోన్పే, పేటిఎం, యూపీఐ ఏదైనా సరే ఇందులో అయితే డిపాజిట్ చేసుకొని 200 రూపీస్. తర్వాత నుంచి మీరు ₹1 కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మినిమం విత్డ్రా వచ్చేసి 200 రూపీస్. ఇక్కడ మీకు వచ్చేసి నేను ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను మైషా అకౌంట్ సెక్షన్ వస్తాను. వచ్చిన తర్వాత మీకు సైన్అప్ అయిన తర్వాత మీకు ఒక 200 రూపీస్ రీఛార్జ్ చేసుకుని ఫ్రెండ్స్. ఆల్రెడీ మీకు 151 రూపీస్ సైన్అప్ బోనస్ వస్తుంది. 200 రూపీస్ 351 రూపీస్ అయితే మీకు టోటల్గా అయితే అకౌంట్లో అయితే యాడ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. 151 రూపీస్ మీరు యాడ్ చేసిన 200 రూపీస్ టోటల్గా 300 రూపీస్
రూపీస్ అయితే కావడం అయితే జరుగుతుంది. టోటల్ అమౌంట్ మీకు ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో 151 రూపీస్తో ఆ అమౌంట్ మీరైతే గేమ్స్ ఆడండి. గేమ్స్ ఆడిన తర్వాత 200 రూపీస్ కానీ 300 రూపీస్ కానీ అమౌంట్ అనేది చేసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ మీరు రీఛార్జ్ చేసిన అమౌంట్ అలాగే విత్డ్రా చేసి ఆల్రెడీ సైన్ అప్ బోనస్ వచ్చిన అమౌంట్ మీరు గేమ్స్ ఆడి విన్ అయిన అమౌంట్ ఉంటుంది కదా, గేమ్స్ ఆడి విన్ అయిన అమౌంటే మీరు విత్డ్రా చేసుకోగలరు. సో ఏదైతే సైన్ అప్ బోనస్ వచ్చిందో అది మీరు గేమ్స్ ఆడి విన్ అయిన అమౌంట్ మటుకి విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే విత్డ్రా చేసుకోలేరు అన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు 200 రూపీస్ రీఛార్జ్ చేసిన తర్వాత మీకు ఏదైతే సైన్ అప్ బోనస్ 151 రూపీస్ వస్తుందో ఆ అమౌంట్తోనే మీరు గేమ్స్ అయితే ఆడండి ఫ్రెండ్స్. గేమ్స్ అనేది ఆడిన తర్వాత మీకు విన్నింగ్ అమౌంట్ సెక్షన్లోకి అయితే టోటల్ బ్యాలెన్స్ 200 రూపీస్ మీరు రీఛార్జ్ చేసిన అమౌంట్ ఏదైతే మీరు సైన్ అప్ బోనస్ వచ్చిన అమౌంట్ విన్నింగ్ అమౌంట్ అనేది టోటల్గా ఒకే సెక్షన్కి వస్తుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని టోటల్ రూపీస్ అనేది మీరు యాడ్ చేసిన అమౌంట్ కూడా విత్డ్రా అయితే చేసుకోవచ్చు అని ఫ్రెండ్స్. ఇలా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డైలీ చెక్ ఇన్ కూడా అయితే ఉంటుందని ఫ్రెండ్స్. డైలీ చెక్ ఇన్ కూడా చేస్తూ మీరు మనీ అనేది ఏం చేయొచ్చు. ఇక్కడ మీకు క్వెస్ట్ సెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను మీకు ఇలా అయితే వస్తుంది. డైలీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. ఏంటంటే చెక్ ఇన్ చేస్తున్నాను, డైలీ చెక్ ఇన్ చేస్తే నాకు 1 రూపీ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు మళ్ళీ అయితే లాక్లో అయితే పడుతున్నాను ఫ్రెండ్స్. మీరు సెకండ్ డే అయినా ఓపెన్ చేస్తే మీకు 2 రూపీస్, థర్డ్ డే ఓపెన్ చేస్తే మీకు 3 రూపీస్ అలా అయితే ఓపెన్ అవుతుంది. 7 డేస్ వరకు అనేది కంటిన్యూస్గా ఓపెన్ చేస్తూనే ఉంటే మధ్యలో ఎప్పుడు గ్యాప్ లేకుండా మీకు వచ్చేసి 7th డే అనేది ఒక గిఫ్ట్ బాక్స్ అయితే వస్తుంది. అందులో మీకు 100 రూపీస్ రావచ్చు, 200 రూపీస్ రావచ్చు, 150 రూపీస్ కూడా రావచ్చు అన్నమాట. మీకు ఎంతో కొంత మీ లక్ను బట్టి అయితే మీకు అమౌంట్ అనేది ఆ గిఫ్ట్ బాక్స్లో అయితే వస్తుంది. మీకు ఫస్ట్ విత్డ్రా అనేది చేసినప్పుడు వచ్చేసి మీకు ఇది సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. 7 రూపీస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. మీకు రీఛార్జ్ అమౌంట్ అనేది 400, అంతకన్నా ఎక్కువ రీఛార్జ్ చేస్తే మీకు 15 రూపీస్ అనేది ఇక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు 400 రూపీస్ రీఛార్జ్ చేసిన తర్వాత అదైతే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఫస్ట్ 2000 రూపీస్కి మీరు విన్ అయ్యారు అనుకోండి. సో మీకు అప్పుడు వచ్చేసి ఇది 30 రూపీస్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. నాకు 6% అనేది కంప్లీట్ అయితే కావడం జరిగింది. నేను ఇంకో 2000 రూపీస్ అనేది ఎప్పుడైతే చేస్తానో అప్పుడు అనేది ఇది క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. ఇలా అయితే మీరు అమౌంట్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్వైట్ సెక్షన్ గురించి అయితే కూడా చెప్పాలి. ఇక్కడ మీకు ఒక ఇన్వైట్ చేస్తే మీకు అప్ టు 100 రూపీస్ వరకు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్వైట్ సెక్షన్ మీద క్లిక్ చేసి షేర్ మేక్ మనీ అయితే ఉంది, దీని మీద క్లిక్ చేసుకొని కాపీ లింక్ క్లిక్ చేసుకొని ఇది మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. చేసిన తర్వాత ఇది మీ ప్రమోషన్ కోడ్ అంటే రెఫర్ కోడ్ అనమాట ఫ్రెండ్స్. ఈ రెఫర్ కోడ్ కూడా మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. షేర్ చేయించిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్ కూడా గేమ్స్ ఆడమని చెప్పండి. మీరు ఒక 200 రూపీస్ రీఛార్జ్ చేసుకోని చెప్పండి. మీ ఫ్రెండ్ కూడా నేనైతే ఎలా చెప్పానో అలానే మీ ఫ్రెండ్ కూడా చెప్పి రీఛార్జ్ చేసుకొని చెప్పి మీరు గేమ్స్ ఆడిపోయింది. మీ ఫ్రెండ్ కూడా మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మీరు రెఫర్ చేసి కూడా మీరు మనీ అనేది ఎర్న్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అమౌంట్ అనేది ఎలా ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీకు హోమ్ సెక్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాను. మీకు ఇక్కడ మీకు చాలా రకాల గేమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. క్రాష్ గేమ్, పార్టీ గేమ్, మైన్, వీల్ గేమ్ అయితే ఉంటుంది. నేను క్రాష్ గేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్రాష్ గేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి కంగ్రాచులేషన్ యూ మేడ్ 200 బిఫోర్ కంటిన్యూ పేయింగ్ అయితే ఉంటుంది. నాకు ఆల్రెడీ 200 రూపీస్ అయితే అయింది. మీరు విత్డ్రా చేసుకోవాలని అయితే నాకు ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను విత్డ్రా చేయను, మళ్ళీ అయితే విత్డ్రా చేస్తాను. ఇక్కడ నేను ఒక 10 రూపీస్ అనేది బెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కొంచెం టైం అయితే ఉంటుంది. ఇక్కడ నేను స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఇది విత్డ్రా చేస్తే కానీ మీరు గేమ్ ఆడడానికి అయితే రాదన్నమాట ఫ్రెండ్స్. అందుకోసం వీళ్ళైతే విత్డ్రా చేసుకొని అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని నేను విత్డ్రా చేసి తర్వాత మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన పేమెంట్ ప్రూఫ్ అనేది. బ్యాక్ అయితే వస్తున్నాను. ₹211 అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు హోమ్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్రాష్ గేమ్ ఇలా చాలా గేమ్స్ అయితే ఉంటాయి. దీని మీద క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్ అనేది వచ్చి వస్తాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు 10 రూపీస్ అనేది బెట్ చేసుకొని స్టార్ట్ మీద క్లిక్ చేస్తాను. మీకు అక్కడ అది రాకెట్ అనేది పైకి పోతుంది. పైకి పోయిన తర్వాత మీకు కొద్దిసేపటికి అనేది క్రాష్ అవుతుంది. క్రాష్ అయ్యే లోపల మీరు వచ్చేసి మీకు అమౌంట్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది. మీరు 10 రూపీస్ పెట్టుకున్నప్పుడు 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్ వరకు అనేది అవుతుంది. మీకు ఎక్కువ ప్రాఫిట్ లేకుండా మీరు ఎంత తక్కువ ఒక 10 రూపీస్ పెట్టారు, 30 రూపీస్ వచ్చింది అనుకోండి. 30 రూపీస్ వచ్చానే మీకు స్టాప్ మీద క్లిక్ చేసుకోండి. స్టాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ అమౌంట్ టోటల్ అమౌంట్ అనేది మీకు ఇక్కడైతే మై అకౌంట్ సెక్షన్లో అయితే వస్తుంది. ఇక్కడ నేను 200 రూపీస్ రీఛార్జ్ మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. 200 రూపీస్ అని ఉంటుంది. నాకు విత్డ్రా చేసుకొని చెప్తుంది. బ్యాంక్ అకౌంట్ అనేది కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల యాడ్ అయితే కావడం లేదు. అందుకే నేను విత్డ్రా చేసి చూపించడం లేదు ఫ్రెండ్స్. నేను తర్వాత విత్డ్రా చేసి
మీకు పేమెంట్ ప్రూఫ్ టోటల్గా అనేది నేను మా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెంటనే మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన అప్లికేషన్ ఫ్రెండ్స్, 100% జెన్యూన్ ట్రస్టెడ్ అప్లికేషన్. చాలా అమౌంట్ కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. చాలా మంది కూడా ఈ అమౌంట్ దీని నుంచి అయితే మనీ అనేది ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీకు క్లియర్ అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ.